హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఎపిసోడ్ 1ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ స్టార్ట్ అయ్యాక మనకైతే ఒక వ్యక్తిని చూపిస్తారు. అతని పేరు కింగ్ రే. అతనే మన హీరో. కట్ చేస్తే మన కింగ్ ముందు ఒక సైనికుడు నిలబడి ఉంటాడు. అండ్ మన కింగ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. మన కింగ్ వన్ షాట్లోనే తను డిఫీట్ చేస్తాడు. స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మన కింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ తన వరల్డ్లోనే తనే బెస్ట్ కింగ్ అండ్ బెస్ట్ పవర్ఫుల్ పర్సన్. కానీ తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు. కట్ చేస్తే మన హీరో తన రూమ్లో ఉంటాడు. తను ఎంత కింగ్ అయినా కానీ తన లైఫ్లో ఏదో మిస్ అవుతున్న లోన్లెస్లో ఉంటాడు. అలా తను బాధపడుతూ ఇలా అనుకుంటాడు, నాకు కనుక మళ్ళీ రీబార్న్ అయ్యే ఛాన్స్ ఉంటే నేను నా లైఫ్ని బాగా బిల్డ్ చేసుకుంటా అని. కట్ చేస్తే మన హీరో ఒక ఇల్యూషన్లోకి వెళ్ళిపోతాడు. తనకేం అర్థం కాదు. ఈవెన్ తను ఒక వాటర్లో ఫ్లో అవుతున్నట్టు, ఒక డైమెన్షన్లో ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. తన ఐస్ ఓపెన్ చేసి చూస్తే తన ముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉంటారు. రెనాల్డ్ అండ్ ఎలీస్, తన ఫాదర్ అండ్ మదర్. మనోడికైతే ఏం అర్థం కాదు. చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఎలా ఉన్నా అని. కొంచెం టైం తర్వాత మనోడికి అర్థమవుతుంది, నేను అనుకున్న లైఫ్ నాకు వచ్చిందని. మనోడు రీబార్న్ అయి ఉంటాడు. అండ్ మనోడికి అక్కడ కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ ఇప్పటి నుంచే మన మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. మనోడికి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. మనోడు కోరుకున్నది ఈ లైఫే, కానీ తనకు ఆ సైజులో ఉండడం కానీ ఆ ప్రెజెన్స్ అనేది తనకు నచ్చదు. ఒక బేబీగా ఉండడం అనేది మనకు తెలిసిందే కదా. మనం ఎక్కడికి వెళ్ళలేం, ఈవెన్ నడవలేం, ఓన్లీ ఒక ప్లేస్లోనే ఉండాలి. మన హీరోకి అది ఏమాత్రం నచ్చదు. అండ్ ఈవెన్ మనోడు బాడీ కంట్రోల్ వాడి చేతిలో ఉండదు, ఎందుకంటే తన బేబీ కదా. ఈవెన్ అప్పుడే 2కి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీలో మన హీరో పేరు ఏంటంటే ఆథర్. ఇందాక మీకు తెలిసిన విషయమే కదా, మనోడు 2కి వెళ్తాడు. మన ఎలీస్ తనకి డైపర్ మారుస్తుంది. అండ్ డైపర్ మార్చి బట్టలు సర్దడానికి వెళ్తున్నప్పుడు తన ఫాదర్ తనతో ఆడుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడు తను ఇలా అంటాడు, చూసావా నా కొడుకుని అంటే ఎంత ప్రేమో అని. కట్ చేస్తే మన రెనాల్డ్ బ్యాటిల్ ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అండ్ అదే టైంలో మన ఆథర్ అండ్ ఎలీస్ దాన్ని చూస్తూ ఉంటారు. అండ్ మన ఆథర్కి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ అదే టైంలో మన రెనాల్డ్ మీద ఒక స్టోన్ పడుతుంది. మన ఎలీస్ దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఆథర్ దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాడు, అసలు ఏంటి పవర్స్ అని. అండ్ అనుకోకుండా బ్యాటిల్ ఫీల్డ్లోకి ఒక ఎనిమల్ అయితే వస్తుంది. అండ్ మన రెనాల్డ్ ఒకే పన్స్తో దాన్ని డిఫీట్ చేస్తాడు. అండ్ అది మన ఆథర్ చూస్తాడు. అతనికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మన రెనాల్డ్ హ్యాండ్స్ కొన్న వెపన్స్ని చూస్తే మన ఆథర్కి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ కట్ చేస్తే కొన్ని డేస్ తర్వాత మన ఆథర్ నడవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది మన ఎలీస్ అండ్ రెనాల్డ్ చూసి చాలా సంతోషపడుతుంటారు. అండ్ అప్పుడే మనోడు ఫస్ట్ టైం అద్దంలో తన ఫేస్ చూస్తుంటాడు. అండ్ పక్కన ఉన్న లైబ్రరీని చూడగానే మనోడికి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను ఆ లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్న బుక్స్ని చదవాలనుకుంటాడు. అండ్ అప్పుడు మన ఎలీస్ వచ్చి, నువ్వు నిద్రపోయే టైం అయింది, పద వెళ్దామని తీసుకువెళ్తుంది. కానీ మనోడికి ఆ లైబ్రరీలోకి ఎలా అయినా వెళ్ళాలని ఉంటుంది. మనోడు కూడా నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎలీస్ తను నిద్రపోయడానికి వెళ్ళిపోతుంది. అండ్ మనోడు ఎన్నో కష్టాలు పడి లైబ్రరీ వరకు చేరుకుంటాడు. అండ్ అప్పుడు మన ఆథర్ ఇలా అంటాడు, అమ్మయ్య మిషన్ కంప్లీట్ అయిపోయిందని. అండ్ ఎలాగో ఒకలాగా అక్కడ ఉండే బుక్స్ తీసుకొని మనోడు చదవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ బుక్స్లోంచి మనోడు చాలా కంటే చాలా విషయాలు తెలుసుకుంటాడు. ఈ కింగ్డమ్స్ మొత్తం 3 టైప్స్లో డివైడ్ అయ్యి ఉన్నాయని తెలుసుకుంటాడు. అండ్ దాంట్లో ఫస్ట్ వన్ ద డార్క్ కింగ్డమ్. అండ్ సెకండ్ వన్ ద ఎలినియర్ కింగ్డమ్. ఈ కింగ్డమ్లో ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ద సాపిన్ కింగ్డమ్. మనోడు ఉండే కింగ్డమ్ ఇదే. అండ్ మన ఆథర్ అక్కడ ఉండే బుక్స్ని తీసి చదవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చాలా విషయాలు తీసుకుంటాడు. అండ్ మన ఆథర్కి దాంట్లో మ్యాజిక్ సంబంధించిన బుక్ ఒకటి దొరుకుతుంది. మ్యాజిక్ అంటే తన ఫాదర్ బ్యాటిల్ ఫీల్డ్లో ప్రాక్టీస్ చేశాడు కదా, ఆ టైప్లో. ఆ బుక్ ఓపెన్ చేయగానే మనోడికి ఒకటి అర్థమవుతుంది. దాని పేరు మానాకోర్. మానాకోర్ అంటే ఏంటి? 100 పీపుల్స్ ఉన్న స్ట్రెంత్ని మనం 1%లో చూడొచ్చు. దాన్నే మానాకోర్ అంటారు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నా. అండ్ దీనికి మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపించచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మన రెనాల్డ్ పవర్స్. అండ్ సెకండ్ వన్ మన ఎలీస్ పవర్స్. మన ఎలీస్ ఎలా హీలింగ్ చేస్తుందో మీ అందరు చూసే ఉంటారు కదా. ఇంత చదివిన తర్వాత మనోడు సైలెంట్గా ఉంటాడా? ఉండడు. మనోడు మానాకోర్ని ప్రొడ్యూస్ చేయాలని ట్రై చేస్తాడు. కరెక్ట్గా మన ఆథర్ మానాకోర్ని ప్రొడ్యూస్ చేయబోతున్న టైంలో ఎలీస్ వచ్చి తను తీసుకుంటుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, పదవేలు నిద్రపోయే టైం ఏందని మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. అండ్ అదే టైంలో మనోడికి ఒక డౌట్ వస్తుంది, ఒకవేళ ఎలీస్ ఏమన్నా చూసేసి ఉండడం తన బుక్స్ చదవడం ఇలా అని. అండ్ మనోడికి అదే టైంలో 2 వస్తుంది. 2 అంటే తెలుసు కదా. అండ్ ఆథర్ పుట్టి 2 years అవుతుంది. మన ఎలీస్ దాని డైరీలో రాసుకుంటూ ఉంటుంది, తన స్వీట్ మెమరీస్ కానీ తనతో ఉన్న క్షణాలు కానీ. అండ్ అదే టైంలో మన ఎలీస్కి ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది. తను బయటికి చూస్తే మన రెనాల్డ్ ఆథర్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఒక స్టిక్తో. అండ్ మన ఎలీస్ వెళ్ళి రెనాల్డ్ని తిడుతుంది, చిన్నపిల్లడే ట్రైనింగ్ ఇస్తున్నావు, తనకి ఏమైనా దెబ్బలు తగిలితే ఏంటని. అండ్ అప్పుడు మన రెనాల్డ్ ఇలా అంటాడు, సారీ ఇంకెప్పుడు ఇలా చేయనని. కట్ చేస్తే మన ఎలీస్ అండ్ ఆథర్ కలిసి మార్కెట్కి వెళ్తూ ఉంటారు. అండ్ మన రెనాల్డ్ అక్కడ ఉన్న థింగ్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ అప్పుడే ఒక వ్యక్తి తన మ్యాజికల్ పవర్స్తో ఫైర్ని ప్రొడ్యూస్ చేస్తూ షో చేస్తుంటాడు. అండ్ మన ఆథర్ దాన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. అండ్ ఈవినింగ్ మన ఎలీస్ అండ్ ఆథర్ కలిసి హోమ్కి వెళ్తూ ఉంటారు. మన ఎలీస్కి ముందే తెలుసు ఆథర్కి నైఫ్స్ అన్నా కానీ మ్యాజికల్ పవర్స్ అన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ ఉందని. అండ్ మన ఆథర్ పాస్ట్లో బుక్స్ చదివేటప్పుడు మన ఎలీస్ చూస్తుంది, కానీ దాని గురించి ఏం అడగదు. అండ్ కట్ చేస్తే సమ్ డేస్ తర్వాత
మన ఆథర్ అయితే బ్యాటిల్ ఫీల్డ్‌లో మళ్ళీ ట్రైన్ అవుతుంటాడు. తన మానా కోర్‌ని యూజ్ చేస్తూ పవర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. అండ్ మన ఆథర్ దాన్ని చూస్తూ తనకింకా ఇంట్రెస్ట్ ఎక్కువవుతుంది. నేను కూడా ఇలా చేయాలని. కానీ మన ఆథర్‌కి అలా చేసే ఛాన్స్ ఉండదు. అండ్ అదే టైంలో ఎలీస్ వచ్చి "నువ్వు నిద్రపోవడానికి సమయమైంది. పద వెళ్దాం" అని తీసుకువెళ్తుంది. అండ్ అదే టైంలో మనోడు లైబ్రరీని చూస్తాడు. "అమ్మ నేను వెళ్లి లైబ్రరీలో అయినా చదువుకుంటాను. ప్లీజ్ అమ్మ" అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ మన ఎలీస్ దాన్ని ఒప్పుకోదు. అండ్ అదే టైంలో మనోడు కంటి చూపుతోనే చంపేస్తా ఆ టైప్‌లో అడుగుతాడనమాట. సో, మన ఎలీస్ కూడా ఏం చేయలేక తనని అలౌ చేస్తుంది బుక్స్ చదవడానికి. అండ్ ఇదిలా ఉండగా మన ఆథర్ బుక్స్ చదువుతూ ఉంటాడు. అండ్ మన ఎలీస్ వాటర్ తీసుకొని రెనాల్డ్‌కి ఇవ్వడానికి వెళ్తుంది. అండ్ అదే టైంలో మనోడు మానా కోర్‌ని ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ మానా కోర్ ఎలా ఉంటుందంటే ఈవెన్ హౌస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అండ్ హౌస్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. సో, బయట ఉన్న ఎలీస్ అండ్ రెనాల్డ్ చాలా భయపడుతూ ఉంటారు ఆథర్‌కి ఏమైందా అని. అండ్ వెంటనే రెనాల్డ్ లోపలికి వెళ్లి చూస్తే ఆథర్ సక్సెస్‌ఫుల్‌గా మానా కోర్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తాడు. ఈవెన్ అది చాలా బెటర్‌గా చేస్తాడు. అది కూడా ఫస్ట్ టైమ్‌లోనే. అండ్ ఆథర్ వస్తున్నప్పుడు పైనుంచి ఉన్న వుడ్స్ గాని పడిపోతుంటాయి. అండ్ మన ఎలీస్ 1 మినిట్ కూడా ఆలోచించకుండా ఆథర్‌ని కాపాడడానికి వెళ్తుంది. అండ్ మన రెనాల్డ్ వెంటనే వెళ్లి ఆ వుడ్స్‌ని కంట్రోల్ చేసి విసిరేస్తాడు. అండ్ అప్పుడు మన ఆర్థర్‌కి అర్థమవుతుంది ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ఏందని. అప్పుడు మన ఎలీస్ ఆథర్‌ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే మనోడికి ఫ్యామిలీ ఎమోషన్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇంతవరకు మనోడు ఎప్పుడు ఏడ్చుండడు. ఫస్ట్ టైమ్ ఆ సిట్యుయేషన్‌లో తను ఏడుస్తాడు. ఐ మీన్ మన ఆథర్ ఏడుస్తాడు. అండ్ మన ఆథర్ కోరుకుంది కూడా ఈ లైఫే. కానీ ఇది ఇంకా బెటర్‌గా ఉందని అనుకుంటాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఫాలో ఫర్ మోర్ యానిమే కంటెంట్. అండ్ ఫైనల్‌గా చెప్పాలంటే థ్యాంక్ యూ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. అండ్ బై గైస్.